ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అనుభవిస్తున్న శ్రమలతో, పాపంతో, శోధనతో రాజీ పడిపోయారా? లేకపోతే ఏ నాటికైనా నాకు విడుదల వచ్చిద్ది, నా కుటుంబం బాగుపడిద్ది, నా భర్త మారుతాడు, నా పిల్లలు మారుతారు, నా కుటుంబం ఆశీర్వదించబడిద్ది అన్న ఆశ మీలో ఉందా, చచ్చిందా? ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆశ చచ్చిన వాళ్ళకి దేవుడు కార్యం చేయడు. పరిస్థితులు ఎంతగానన్నా మారని, కానీ గుండెల్లో నా పరిస్థితిని నా దేవుడు మార్చగలడన్న ఆశను మాత్రం చావనియొద్దాం. దాన్ని ఆధారం చేసుకొని దేవుడు కార్యం చేస్తాడు. గడ్డి కొట్టో. దేన్ని ఆధారం చేసుకొని కార్యం చేస్తాడు? ఏం వెతికాడో తెలుసా? అతని గుండెల్లో ఆశని వెతికాడు యేసు ప్రభు. ఆశ వ్యక్తి 38 ఏళ్ళు జబ్బు అయినా సరే వాడు ఆశ చూడు, ఇంకా బాగుపడతానన్న ఆశ. ఎవరన్నా నీ బోటోళ్ళు నా బోటోళ్ళు అయితే స్వస్థపడ గోరుచున్నావా అని ప్రభు అడిగితే ఏందే స్వస్థత? ఇంకెక్కడయ్యా అయిపోతే అనే మాట్లాడేవాళ్ళం మనం. ఆడు మాట్లాడాల ఆ మాట, అని మాటల్లో ఇంకా ఆశ ఉంది. బాగుపడతానన్న నిరీక్షణ, బాగుపడతానన్న విశ్వాసం వాని గుండెల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం వెతికాడు? ఆ కూర్చున్నాళ్లలో అందరి కళ్ళు ఏం కోనేటిలో ఉంటే, అందరి కళ్ళు దూత వస్తాడేమని కోనేటికి వెళ్ళి చూస్తుంటే వాళ్ళ ముందు తిరుగుతున్నాడు ఎవరో తెలుసా? ఆ దూతని, ఆ నీళ్ళని, మనుషుల్ని మొత్తాన్ని చేసిన సృష్టికర్త అయిన ప్రభు వాళ్ళ ముందు తిరుగుతుంటే ఆయనకెళ్ళి వాళ్ళు కోనేటికి వెళ్ళి ఆయన సృష్టించిన దూతకెళ్ళి చూస్తున్నారు. కానీ ఆడ తిరుగుతుంది ఎవరు? నజరేయుడగు యేసు. ఆయన గురించి లేఖనం ఏం చెప్పింది? సర్వ విశ్వమును నిర్మించిన నిర్మాణకుడు ఆయనే అని. వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్న యేసుని కోల్పోతున్నారండి, వాళ్ళు పోగొట్టుకుంటున్నారండి. ఈరోజు కూడా సమాజంలో చాలామంది యేసు ప్రభు మాట వినబడుతున్నా, యేసు ప్రభు స్వరం వినబడుతున్నా, యేసు ప్రభు పాట వినబడుతున్నా, యేసయ్యను గురించి సమాచారం అందుతున్నా పట్టినట్టు పోగొట్టుకుంటున్నారు ఆయన్ని. నేను స్వీకరించి ధన్యుణ్ణయ్యా, నేను పట్టుకొని ఆయన్ని హత్తుకొని నా బ్రతుకును ధన్యం చేసుకున్నా. ఈరోజు చాలామంది వినబడి కూడా ఇటు వదిలేస్తున్నారు. వాళ్ళ జీవితాలు అంతే ఉంటున్నాయి. బ్రతుకులో దుర్భరం, సత్యా కూడా నరకానికే సిద్ధమవుతున్నారు, కానీ పరలోకానికి ఆయత్తపడట్లా. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, మీలో ఆశ ఉందా? బాగుపడుతున్న నిరీక్షణ ఉందా? ఎంతమందిలో ఉంది? పరిస్థితులు మార్చగలడు నా దేవుడన్న విశ్వాసం ఎంతమందికి ఉంది? స్తోత్రం చెప్పండి. మీరు ఆశించిన ఆశ చొప్పున, మీరు నమ్మిన నమ్మిక చొప్పున నా తండ్రి జరిగించునుగాక. హల్లెలూయా. ఆయనను వెతికే వాళ్ళు ఎవరని దేవుడు వెతుకుతున్నాడు. మొదటిది, నేను వెతికా, నాకు దొరికాడు. అలాగే రెండవది ఏం వెతుకుతున్నాడు? హృదయాలలో ఏముంది? నిరాశ, నిస్పృహ ఉందా? విరక్తి ఉందా? లేకపోతే ఆశ ఉందా? ఇప్పుడు మీరు చెప్పారు ఆశ ఉందయ్యా అని. ఎన్ని గుండెల్లో అయితే ఆశ ఉందో ఆ ఆశ తప్పకుండా నా తండ్రి తీరుస్తాడు. బైబిల్లో ఉంది ఆ మాట, ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి పరచును అని. 2 ఇక వంతు అన్నాడు, నీకు కోనేరు అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు, దోత అవసరం లేదు, పీత అవసరం లేదు, లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. వాడు అడ్డ ప్రశ్నలు ఏమీ వేయలే. మనం ఉన్నాం అనుకో ఆ సిట్టింగ్లో, ఏంది లేవాలా? లేచి అసలు నేను లేవటమే అంతంత మాత్రం అయితే పరుపు ఎత్తుకోవాలా? ఎవరు అయ్యా నువ్వే? పరుపు కూడా ఎత్తుకోవాలంటున్నా. లేవటానికే చేతగాక 38 ఏళ్ళ నుంచి ఈంతును కూర్చొని కూలబడి ఉంటే ఇప్పుడు వచ్చి పరుపు ఎత్తుకో. అదే ఉంటే ఏడెందుకు కూర్చుంటాం? ఖచ్చితంగా మనం కూర్చుంటే అట్నే మన డైలాగ్ అదే. రెండో డైలాగ్ మన డైలాగ్ అదే. కానీ వాడు అలా అనలా. వాడేమన్నాడు తెలుసా? రెండో మాట లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటే కాళ్ళు కదిలిస్తే కాళ్ళు సడలినాయి, చేతులు కదిలిస్తే చేతులు సడలినాయి. చిన్నగా లేవటం మొదలు పెడితే బాడీ సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే యేసు మాటని వాడు స్వీకరించాడో వాని శరీరంలో విప్లవాత్మకమైన మార్పు బాడీలో కలుగుతూ ఉంది. ఎందుకంటే మానవ శరీరాన్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయన నరములను, ఎముకలను, కండరములను, కీళ్లను పొదిగి వాటిని అన్నింటినీ సంధించి మన శరీరములను నిర్మించిన నిర్మాణకుడు ఆయన. పాడు చేసిన ఆయన వల్ల ఇది, తిరిగి బాగు చేసిన ఆయన వల్ల ఇది.
ఆయన వాక్కు చేత సమస్తమును నిర్మించిన నిర్మాణకుడు నా ప్రభు. తన వాక్కు చేత అదే వాక్కును పంపాడులే, నువ్వు లేచి నీ పరుపెత్తుకున్నాడు అంటే ఆ వాక్కు అతను స్వీకరించాడు. బాడీ సంధించబడింది. లేచి, అయ్యా ఇన్నాళ్ళు నాకు నిలకడ లేదు, నా శరీరంలో ఏదో మార్పు వచ్చేసింది. మార్పు కాదు, తీసుకో పరుపు తీసుకో, చుట్టూ పరుపు చుట్టేసి ఎత్తిన పెట్టుకున్నాడు. ఓ పరుపు ఎందుకు చుట్టుకోవాలి, ఎటు పోవాలి, ఏం అడగల. లెమ్మన్నాడు, లేచాడు. చుట్టు పరుపు అన్నాడు, చుట్టాడు. ఎత్తుకున్నాడు, ఎత్తుకున్నాడు, పోయాడు. అది విశ్రాంతి దినం. ఈ యూదులు వస్తారు కదా, యూదులు వాళ్ళు చూసే విశ్రాంతి దినం రోజు బరువు మోస్తున్నావు ఏంది అని అడిగారు అతను అన్నాడు, నన్ను స్వస్థపరిచిన వాడు ఇది మొయ్యమని చెప్పాడు, అందుకు మోస్తున్నాను అన్నారు. ఎవరు నిన్ను స్వస్థపరిచింది అని అడిగితే వానికి అప్పుడు తెలీదు. ఆయన ఎవరో వచ్చాడు, గడ్డం పెంచుకొని ఉన్నాడు, నాజీర్ చేయబడ్డట్టుగా ఉంది ఆ జుట్టు, ఆయన అవుతారు. ఎవరో మొత్తానికి ప్రత్యేకమైన వ్యక్తే. ఎవరు ఆ పేరెవరో ఏమో, ఈసారి కనపడితే చెబుతా. కొద్ది రోజుల తర్వాత, బాగా వినండి, కొద్ది రోజుల తర్వాత యేసు ప్రభు మళ్ళా వెతుకుతూ వచ్చాడు వాడిని. మొదటిది తనను వెతుకువారు ఎవరా అని దేవుడు వెతుకుతున్నాడు. రెండవది తనను వెతికే వారి హృదయపు లోతులను ఆయన వెతుకుతున్నాడు. అందులో ఉన్న నిరీక్షణ, విశ్వాసము, ఆశను వెతుకుతున్నాడు. రెండు, ఆ వాటిని బట్టి కార్యము చేసి స్వస్థత పొందిన తర్వాత, బాగుపడిన తర్వాత, విడుదల పొందిన తర్వాత వీడు ఏం చేస్తున్నాడో వెతికాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో యేసు ప్రభుని ఇప్పటికే ఎరిగి ఆయన చేత సంధించబడి బాగుపరచబడి సమాధానం పొందినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఆయన మళ్ళా వెతుకుతున్నాడనే సత్యం మీరు గుర్తించాలి. నేను బాగు చేసి వదిలేలా, అసలు నువ్వేం చేస్తున్నావో కనిపెడుతున్నాడు. వాడిని చూస్తే వాడు ఎక్కడ కనపడ్డాడని ఉందంటే ఒక్కసారి బైబిల్లో ఆ వచనం చదవండి. 5వ అధ్యాయము 14వ వచనం చదువు. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఇక నేను ముగింపులోకి వెళ్ళిపోతున్నాను. ఈ ఒక్క మొక్క మీ చెవినేసుకోండి, స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఇంకా నేను మళ్ళీ ప్రసంగం చేయను, అయిపోయింది. మూడవ మాటగా నేను చెప్పింది ఏంటంటే, బాగుపడిన వారు, సమాధానం పొందినవారు, స్వస్థత పొందినవారు, విడుదల పొందినవారు, రక్షణ పొందినవారు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నతో దేవుడు వెతుకుతాడు అనే విషయం ఈ రాత్రి మీ హృదయంలో భద్రం చేసుకోండి, మర్చిపోవద్దు. ఎందుకంటే స్వస్థపరిచి వెళ్ళిపోవాలి ఆయన. ఈ బాగు చేశాను కదా వీడిని, 38 సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్నాడిని బాగు చేశా కదా, వీడు ఏం చేస్తున్నాడని సైలెంట్గా వస్తే వాడు ఎక్కడ కనపడ్డాడో తెలుసా? దేవాలయంలో కనపడ్డాడట. ఏడ కనపడ్డాడు చెప్పండి, అందరు చెప్పండి. ఏడ కనపడ్డాడు? సినిమా హాల్లో లేడు, డ్యాన్స్ పార్టీల దగ్గర లేడు, పొలంలో లేడు, ఇంకొక దగ్గర, రెండవ కుంపట్లో, మూడవ కుంపట్లో, అసలు బార్ షాపులో. మరి ఆడ కనపడ్డాడు? దేవాలయములో కనపడ్డాడట. అంటే వానికి అర్థమైపోయింది, ఏ పాపాన్ని బట్టి నాకు ఈ కర్మ చుట్టుకుందో ఆ పాపం నుంచి నన్ను విడిపించి బాగు చేశాడు నా ప్రభు, నన్ను బ్రతికించాడు. ఇక నేను స్వస్థత పొందాను. ఇక నా వాళ్ళ ప్రేమేందో, నా బంధువుల ప్రేమేందో, నా స్నేహితుల ప్రేమేందో, అందరి ప్రేమ నాకు అర్థమైపోయింది. అదంతా నేను పనికొస్తే వాడుకునే ప్రేమ, పనికి రాకపోతే పక్కన వేసి పడేసిపోయే ప్రేమ. ఆ ప్రేమ నాకొద్దు. ఇదిగో నేను ఈ స్థితిలో ఉండగా నా యొద్దకు వచ్చి నన్ను దర్శించిన వాడు దేవుడు గనుక నేను నా బతుకాలం అంతా ఇక దేవుని ధ్యాసలోనే ఉంటాను, దేవుని లోకంలోనే ఉంటాను, దేవుని ప్రపంచంలోనే ఉంటాను, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలోనే నా బ్రతుకు తెల్లార్చుకుంటానని ఫిక్స్ అయిపోయాడు. అది కదా రావాల్సిన ఆలోచన. బాగుపడ్డోడికి, సమాధానం పొందినోడికి రావాల్సిన ఆలోచన అది కదా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండాన్నట్లు ఇక పాపము చేయొద్దు అన్నాడు. అంటే ఆ 38 సంవత్సరాలు పీడించబడ్డ జబ్బు దేనికోసం వచ్చింది అతనికి? దేన్ని బట్టి వచ్చింది? పాపాన్ని బట్టి వచ్చింది.
దేన్ని బట్టి వచ్చింది? పాపాన్ని బట్టి వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏం తొలగించాడు? రెండు తొలగించాడు. తెలుసా మీకు ఆ సంగతి? పాపాన్ని తీసివేశాడు, పాపం తాలూకు వచ్చిన జబ్బుని కూడా తీసేశాడు. రెంటిని తీసేసి అంటున్నాడు, ఇదిగో స్వస్థత నొందితివి, ఇక మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇక మళ్ళీ పాపం జోలికి వెళ్ళొద్దు. వదిలేసేయి. నా సన్నిధిని వెతుకుతున్నావు, స్థిరపడు, బాగుపడతావు, 10 మందికి ఆశీర్వాదకరంగా మారుతావు. నేను తీసుకున్నానండి ఈ మాట. యేసు ప్రభు నా జీవితాన్ని బాగు చేశాడు. నాకు దేవుడు మంచి ఉపాధి మార్గాన్ని చూపించాడు. బాగా వినండి. అప్పులన్నీ పోయినాయి. నీ బోటి తల్లికి మా మీద దయ పుట్టించాడు యేసయ్య. ఈ రోజు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. నేను పొందిన తర్వాత నా ఫ్యామిలీ మొత్తానికి చెప్పాను నేను, అయ్యా మొక్కులు సంగతో అన్నారు. మొక్కులు లేదు, గిక్కు లేదు, ఇదిగో నేను చూడు మొత్తం కటింగ్ చేయించుకున్నా, గడ్డం చేయించుకున్నా, నేను తీర్చలా, పిల్లగాడికి కూడా తీసుకెళ్ళి కటింగ్ చేపిస్తా, నేను మొక్కులు తీర్చనన్నా అని చేసి ఆ పని వాడిని మంగళ షాపుకి తీసుకెళ్ళి క్లీన్ చేయించా. నేను అనుకున్న దగ్గరికి పోలా. మీరు నమ్మండి నమ్మకపోండి ఏమన్నా అనుకోండి, ఆ 25-30 మొక్కుల్లో ఒక్కడి కూడా తీర్చలా. మాట్లాడే పనే లేదు, ఒక్కడి కూడా తీర్చలా. ఇక నేను తెగించి ఈ పని చేసేసరికి మా వాళ్ళు కూడా తెగింపు వచ్చింది. ఏం కాదంటావని, ఏం కాదు. ఎందుకంటే అసలైన దేవుడు, నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయన దగ్గరికి వెళ్తున్నాం మనం. ఏం కాదు. అన్ని శక్తుల పైనున్న దేవుడు ఆయన. అన్ని శక్తులు ఆయన పాదాల కిందే. ఆయన్ని మించి ఏం చేయజాలదు. నా మాట వినండి అని చెబితే చిన్నగా వాళ్ళు కూడా నాతో కలిసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఫ్యామిలీతో కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టామో, ఏ పట్టణం నుంచి మేము నిలవలేక వెళ్ళిపోయామో అక్కడి నుంచే ఫోన్ వచ్చింది మాకు. నీబోటి ఒక తల్లి ఫోన్ చేసి, ఇలా అప్పులైనాయి అంట కదా, ఇబ్బంది పడుతున్నారంట కదా, నాకు తెలిసింది, ఎందుకు వెళ్ళాలి మీరు, ఎందుకు ఇబ్బంది పడాలి, రండి, మీరు ఎంత కట్టాలో ఆ డబ్బంతా నేను ఇస్తా, మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి, మీరు ఎన్ని అప్పులో ఇంత అప్పులు అని చెప్పండి, ఆ డబ్బు నేను తీసుకొస్తా, కట్టుకోండి, ఒక్కసారి అన్ని అప్పులు కట్టుకోండి, మీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇవ్వండి. ఎవరన్నా అంటారా మాట? అడిగినా 24 పెట్టాల, అప్పుడు కానీ ఇరు. సంతకాలు పెట్టి, చేలు ముద్రలు లేపించి, అవి చేపించి, ఈ చేపించి, గీపించి, రాపిచ్చి, అవునా, కర్రల సంచి నిండా డబ్బు కట్టలు పేర్చుకొని వచ్చి నిలబడిందండి ఆమె రోడ్డు పక్కన మా కోసం. ఎవరికి వచ్చిందండి అంత దయ? ఆయన పుట్టిపోతే ఎవరికి వచ్చిందండి అంత మమత, అంత ప్రేమ? ఆమెకి మాకేం సంబంధం అండి? వచ్చి నిలబడింది పిచ్చి తల్లి. నాకు అర్థమైపోయి మా వాళ్ళకి చెప్పా, నా ప్రభు మాట్లాడాడు ఆమెతో, నా ప్రభు మాట్లాడాడు, మన ప్రార్థన విన్నాడమ్మా అని చెప్తే ఇక మా సంతోషాన్ని ఒక్క దెబ్బలో పోయినాయి అప్పులన్నీ. మేము తీసుకెళ్ళి అప్పులు కట్టాల్సిన వాళ్ళకి ఇస్తుంటే యాడి మీకు అంటున్నారు, దొంగతనం అయితే చేయలేదులే కానీ తీసుకొని మా కాగితాలు మాకి అని చెప్పి. దొంగతనం అయితే చేయలేదు, నోళ్ళు కొట్టలేదు, కడుపులు కొట్టలేదు, అయ్యా దారిద్ర్యపుడిలు చేయాల, దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాం డబ్బులు, మా కాగితాలు మాకి మొత్తం తీసుకొచ్చుకొని తడవకింత మొత్తం అప్పంతా ఆమెకి తీర్చేశాం. అప్పు అన్న గొడవ లేకుండా చేసేసాడు. కుటుంబంలో అల్లరి చిల్లరగా గందరగోళంగా కొట్టుకొని, మీకు ఒకటి తెలుసా, మా ఇంట్లో మేము ప్రశాంతంగా ఉంటే పక్కింటి వాళ్ళు పలావ్ వండుకుంటారు. ఎందుకంటే మేము ప్రశాంతంగా ఉండం, వాళ్ళు ఉన్నాయం, పక్కన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నాయం. మళ్ళీ మేము కొట్లాడుకుంటుంటే వాళ్ళు ప్రశాంతంగా తిన్నారనుకో, మా అమ్మ వాళ్ళని కూడా తిట్టిద్ది. అందుకని వాళ్ళు కూడా పండగ చేసుకోవడానికి లేదు దిగులు, వాళ్ళు కూడా అంత గుట్టుగా తిని సైలెంట్గా ఉండాల్సిందే, వాళ్ళు కూడా అంత భయంకర. అలాంటి జీవితం, దయ్యాల కొంపలాంటి మా ఇంటిని దేవాలయంగా మార్చాడు నా యేసయ్య. చిలకలూరిపేట శాంతి నగర్లో మొట్టమొదట కట్టబడిన మందిరం, తండ్రి సన్నిధి మందిరం మా ఇల్లే. పొద్దంతా చాకిరి చేయటం, సాయంత్రం రాగానే మొత్తం కూర్చోవటం, స్టీల్ బేషన్ బార్లు వేయటం, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా,
ప్రభు నిన్ను కొనియాడేదా. రోజు ఇక కొట్లాటలు లేవు, తగాదులు లేవు, గొడవ లేదు, పిల్లలతో సహా మొత్తం కూర్చోవటం, బైబిల్ మధ్యలో పెట్టుకోవటం, ఇక 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 ఆ పూజలు ఈ పునస్కారాలు ఏం లేవుగా. సాయంత్రానికి అందరం స్నానం చేయటం, బైబిల్ ముందు పెట్టుకోవటం, మొత్తం రౌండ్ వేయటం, స్టీల్ బేసిన బోర్లు వేయటం, దాన్ని కొట్టడం, పాటలు పాడటం, ఆరాధించడం, స్తుతించడం, ప్రార్థన చేయటం. పండగ రోజు ఈ పండగ దెబ్బకి చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ వచ్చి కూర్చోవటం మొదలుపెట్టారు. వీళ్ళ పని ఏదో బేమానంగా ఉందిరా. అంతకుముందు రోజు అనుకునేవాళ్ళు, అప్పుల పాలయ్యి ప్రాణాలు తెస్తా ఉండేవాళ్ళు, మీరు ఇప్పించండి, మీరు ఇవ్వండి అని. ఏంది ఇలా పరిస్థితి మారినట్టుంది. అందరూ కలిసి చాకిరీ చేస్తున్నారు, సాయంత్రానికి భజన చేస్తున్నారు. అసలు వీళ్ళ భజన ఏందో ఎంతవరకు అని చూద్దామని చిన్నగా ఒక్కొక్కళ్ళు రావటం మొదలుపెట్టి అలా స్టార్ట్ అయిన పరిచర్య 11 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పులో స్టార్ట్ అయిన పరిచర్య ఈరోజు 7 ఎకరాలు. 7 ఎకరాల పరిచర్య. అది చిన్నగా ప్రారంభమైన అది ఇంట్లో జరిగిన ప్రార్థన ఇల్లే దేవాలయం అయిపోయి అదే పెద్ద పరిచర్యగా మరి ఆ తండ్రి సన్నిధి పరిచర్య ఈరోజు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, తెలుగు, తమిళనాడు, కర్ణాటక, ప్రపంచంలో ఆయా దేశాల్లో, దాదాపు అనేక దేశాల్లో షాలేం రాజు అనేవాడు ఎవరో తెలిసింది. తండ్రి సన్నిధి పరిచర్య అంటే ఏందో తెలిసేటట్టు ఆయన చేశాడు. ఈరోజు నిన్ను కూడా ఒక ప్రశ్న వేస్తున్నా. మీలో ఎంతమంది బాప్తీసం పొందారో చేతులు ఎత్తండి, దించండి. అయ్యా నేను ఇంకా పొందలేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదన్నోళ్ళు ఒక్కసారి లేచి నిలబడండి. పొందనోళ్ళు లేచి నిలబడండి. పొందినోళ్ళు లేచారు, పొందనోళ్ళు లేచి నిలబడండి. ఈరోజు నా దేవుడు నా సాక్ష్యాన్ని చెప్పించాడు. ఇక్కడ ఏందో నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలాళ్ళయింది నా సాక్ష్యం చెప్పి. ఎందుకు ఈరోజు ఇక్కడ నా సాక్ష్యాన్ని మాట్లాడమని నా తండ్రి ప్రేరణ ఇచ్చాడు. నేను మాట్లాడాను. శాపాన్ని అనుభవించాను, కన్నీళ్ళే అన్నపానాలుగా బతికాను, మంత్ర ప్రయోగ తంతుల చేత నా కుటుంబం బలైపోయింది. జీవంగల దేవుడు యేసు ప్రభు నా జీవితంలోనికి వచ్చి ఆయన రక్తంతో నన్ను, నా ఇంటి వారిని కడిగి పరిశుద్ధపరిచి బాప్తిస్మం ద్వారా మా పాపాలను కడిగి జన్మకర్మ పాపాల నుంచి మమ్మల్ని విడిపించి పరిశుద్ధపరిచి ఒక నూతన అధ్యాయాన్ని మా జీవితంలో తీసుకొచ్చాడు. ఈరోజు నేను 2 ప్రయోజనాలు పొందాను. ఒకటి, యేసు ప్రభువుని తెలుసుకొని ఇది 23 సంవత్సరాలు. తెలుసా మీకు? 23 సంవత్సరాలు పరలోక ఆనందాన్ని భూలోకంలోనే అనుభవించేటట్టు నా తండ్రి చేశాడు. మనశ్శాంతి అంటే ఏంటో, ఆనందం అంటే ఏంటో, ప్రశాంతం అంటే ఏంటో, రక్షణ అంటే ఏంటో, రక్షణానందం అంటే ఏంటో అర్థమయ్యేటట్టు చేశాడు. మొదటిది. రెండవది, ఈ క్షణాన చచ్చినా కూడా నిత్య జీవానికి చేరతానన్న నిరీక్షణ ఉంది. నరకంలో నుంచి నా ఆత్మ రక్షించబడింది. జీవగ్రంథంలో నా పేరు రాయబడింది. ఎవరైతే ప్రయోగతంతులు చేశారో వాళ్ళు దెబ్బతిన్నారు. అంటే యేసు ప్రభు ఎదుట మంత్ర ప్రయోగాలు పారలా. ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. యేసు ప్రభు నిజమైన దేవుడని మీకు తెలుసు. వినండి బాగా, నిలబడ్డోళ్ళకి చెప్తున్నా. సిలువలో నీ పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడన్న సంగతి నీకు తెలుసు. మరి ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నావు? నీకేమన్నా ఒంటికి చాకిరి పెట్టాడా? పైసా ఖర్చు పెట్టాడా? యేసు ప్రభు సిలువలో అంత చిత్రవద అనుభవించింది ఎవరి పాపాల కోసం? నీ పాపాల కోసమేగా, నా పాపాల కోసమేగా. ఈరోజు ఆయన రక్తం చిందించి నేను పిలుస్తున్నాడు, రా నా రక్తంలో నీ పాపాలన్నీ కడుగుతా, ఆ పాపాలన్నీ నా మీద మోపు, నేను మోస్తా, నువ్వు విడుదల పొందు అని దేవుడు పిలుస్తుంటే ఇంకా నిర్లక్ష్యం చేయటం ఎంతవరకు సబబు? ఎంత ప్రమాదంలో ఉన్నావో తెలుసా నువ్వు? నరకం ఉందని నమ్ముతున్నావా? నమ్మాలి. నరకం లేకపోతే ఆయనకేం పిచ్చి పట్టా వచ్చి సిలువెక్కింది? ఆయనకేం పిచ్చి పట్టా కొరడాలు దెబ్బలు తింది? ఆయనకేం మైండ్ పోయా కాళ్ళు చేతులు శీలలతో కొట్టించుకుంది? ఘోర నరకం ఉంది. అందులోకి మన పాపాలే మనల్ని నెట్టకెళ్తాయని, మనల్ని తప్పీయటానికి, మన పాపాల నుంచి మనల్ని విడిపీయటానికి ఆయన సిలువను ఎక్కాడు.
అరికాల మొదలు నడినెత్తి వరకు రక్తసిక్తమైంది ఎవరి పాపాల కోసం? మన పాపాల కోసం. ఈరోజు నువ్వు ఆయన రక్తంలో పాపాలు కడుక్కున్నప్పుడు నువ్వు నరకానికే సిద్ధమవుతున్నావు, కానీ నిత్య జీవానికి చేరవు కదా. బ్రతుకులో కూడా నరకయాతన అనుభవిస్తా సాతాను అధికారం కిందే ఉన్నావు, కానీ దేవుని అధికారం కిందకి ఇంకా రాలేదు కదా తమ్ముడా, అక్క. ఎంతకాలం ఎంత తప్పు చేస్తున్నావో తెలుసా? లేదన్నా, ఈరోజు నాకు అర్థమైంది, నిన్ను హత్తుకున్న దేవుడు నాకు కావాలి. ఆయన రక్తంలో నేను నా పాపాలు కడిగేసుకుంటానికి సిద్ధమవుతున్నాను. నువ్వు ఈ క్షణాన బాప్తీసం ఇచ్చినా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను శాలేమన్నా నువ్వు అంటే, నీకు బాప్తీసం ఇవ్వడానికి ఐఎమ్ రెడీ, నేను సిద్ధం. అలా సిద్ధపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఈ రాత్రి దాటితే రేపు నీదో కాదో తెలియదు. అన్నా నేను సిద్ధం అన్నోళ్ళు ముందుకు రండి. నేను కట్టు బట్టల మీద పోయి తీసుకున్నా, స్పేర్ బట్టలు కూడా తీసుకెళ్ళాలా. తెలుసా మీకు? కట్టు బట్టల మీద వెళ్ళి అలాగును మునిగి ఆ బట్టలు ఆరిన తర్వాత ఇంటికి పోయా. నిజంగా యేసు ప్రభుని తెలుసుకొని ఆయన రక్తంలో పాపాలు కడుక్కొని మారు మనసు పొంది దేవునికి ప్రతిష్ఠితులై జన్మ కర్మ పాపాల్లోంచి బయటపడి బాగుపడాలనుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే ఒక పల్లవి పాడతాను, అయిపోయేలోపు ముందుకు వచ్చేసేయండి. నేను సిద్ధమన్నా, నువ్వు బాప్తీసం ఇస్తే తీసుకోవడానికి ఆయన రెడీ అంటే ముందుకు రావచ్చు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. చాలా సంతోషం. నేను స్పష్టంగా చెప్పాను, నా తప్పు లేదు. ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు. నీ జీవితాన్ని మార్చడానికి యేసు నీ ఎదుట నిలిచున్నాడు. వీళ్ళు చేసిన తీర్మానం నీ గుండెల్లో నిజంగా కలిగితే ఈ టైంని పోగొట్టుకోవద్దు. రేపు నువ్వు కావాలన్నా నేను దొరకను, నీకు అవకాశం ఉండదు. ఎందుకంటే వెళ్ళిపోతా, కూటమి అయిపోయి జంపు, నీ ఇష్టం. ఆయన రక్తంలో కడగబడాలి, ఈ పాప జీవితాన్ని వదిలేయాలనుకుంటే ఇదే టైం. అవమానాల నా బ్రతుకే, ఆవేదనలు నిన్ను వెతికే, నీవు రాక దిక్కులేక దీనమైపోయే. అవమానాల
అలా నా బ్రతుకే ఆవేదనలో నిన్ను వెతికే, నీవు రాక దిక్కులేక దీనమైపోయే, నీవు రాక దిక్కులేక దీనమైపోయే. నా కోసం నువ్వు వస్తావని, నా ధ్వని వింటావని, త్వరగా వచ్చే, నా కోసం నువ్వు వస్తావని, నా ధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. నా ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాము. చాలామంది వాక్యం వింటారు, కానీ దేవుని మాటని సీరియస్గా తీసుకునే వాళ్ళు కొంతమంది. నేను ఒక మాట చెప్తానండి, నా దగ్గర మీ దాహం తీర్చడానికి నీళ్లు ఉన్నాయి, కడుపు నింపడానికి ఆహారం ఉంది, రండి అని నేను పిలుస్తున్నాను. ఎవరి కడుపులు నిండుతాయో తెలుసా? పిలుపుకు లోబడి వచ్చిన వాళ్ళ కడుపులు నిండుతాయి, విని కూడా తిరస్కరించిన వాళ్ళ కడుపులు మాడతాయి. యేసు ప్రభు ఇచ్చినటువంటి పిలుపు, చేసినటువంటి సిలువ బలియాగం నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ఈరోజు వీళ్ళు ముందుకొచ్చారు, వీళ్ళు స్వాగతించారు. ఈరోజు ఆయన రక్తంలో వీళ్ళు కడగబడతారు. నాకు తెలుసు నా ప్రయాస వ్యర్థం కాదు, అనవసరంగా నన్ను ఈ మాటలు మాట్లాడినిచ్చల దేవుడు. ఆయన బిడ్డలు ఉన్నారు, ఆయన బిడ్డలు ఉన్నారు. ఆయన నీకోసమే ఏర్పాటు చేశాడు. ఇది ఇంత కూటమి నీకోసమే. శాలేమన్నని ఇక్కడికి రప్పించింది కూడా నీకోసమే. నువ్వు చిలకలూరుపేటకు వచ్చినా నేను చిక్కను. 5 అంచెల కంచె దాటుకొని రావాలి నా దగ్గరికి రావాలంటే. నీకు తెలుసు ఆ సంగతి. నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు కేవలం మీకోసం. ధన్యులు మీరు. ఇంత పెద్ద ఏర్పాటు కూడా మీకోసమే చేశాడు. ఎంత ప్రేమిస్తున్నాడు నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తాను. మీ తీర్మానం నిజమేనా? పరిశుద్ధాత్మ మీతో మాట్లాడాడు, తీర్మానించుకున్నారు. ఈరోజు ఆయన రక్తంలో మీ ప్రతి పాపం కడిగి పరిశుద్ధపరచబడుతుంది. యేసు ప్రభు ఏం చేశాడు మీకోసం? మీకేమర్థమైందో చెప్పండి. ఏం చేశాడు? ఆయన చేతుల్లో ఏం కొట్టారు? సేళ్ళు కొట్టారు. తలకేం పెట్టారు? కాళ్ళకి ఏం కొట్టారు? ఎవరి పాపాలయ్యి? అందుకోసం ఆయన సిలువలో చనిపోయాడా? చనిపోయి అంతే ఉన్నాడు, మళ్ళీ లేచాడా? ఎన్నో రోజు? ఎస్. ఈరోజు ఆయన రక్తంతో కడుగుతాడు మిమ్మల్ని. ఆయన రక్తంతో కడుగుతాడు. ఒక నూతన అధ్యాయం. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? అందరికీ చెప్తున్నా, వినండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూడండి కావాలంటే. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను అనే మాట ప్రకటన 20వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్పకపోతే నా తప్పు, చెప్పిన ఒక తీర్మానానికి రాకపోతే నాకు సంబంధం లేదు.
ఈ ఒక్కళ్ళు రాకపోయినా నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే నన్ను అడగడగా లెక్క, ఎరా నువ్వు పిలిచావా అని అడుగుతాడు. పిలిచాను ప్రభువా అంటాను. నా కేసు రాయడు, ప్రజలు రానందుకు, అందుకే పిలిచా. కానీ దేవుడు ఈ హృదయాలతో మాట్లాడాడు. ఈ బిడ్డలందరూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కూర్చున్న నీతో నా దేవుడు మాట్లాడితే ఏ ఫీలింగ్సో లోపల పెట్టుకొని నువ్వు ఆగొద్దు. యేసు రక్తంలో నీ పాపాలు కడిగేసుకొని బాగుపడు. ప్రభు నిన్ను వెతుకుతున్నాడు, నీ కోసమే ఎదురు చూస్తున్నాడు. మరొకసారి రైట్, ముందు ఈ జీవితాలు దేవుని కోసం ప్రతిష్ట చేద్దాం. వీళ్ళని ప్రభు రక్తంలో కడిగి పరిశుద్ధపరచబడినట్లు బాప్తీసంలోకి నడిపిద్దాం. తర్వాత మందిర ప్రతిష్ట. రండి, బాప్తీసం ఎక్కడ? అటుబండ్ర తల్లి. ఎటుకుండా వెళ్ళాలి? వచ్చి చూపించాలి కదా. ఎవరైతే సిద్ధపడారు వెళ్ళిపోండి తల్లి, వెళ్ళిపోండి. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు, వెళ్ళిపోండి. సిద్ధపడినటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి, మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ఇంకా మీలో ఎవరైనా పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ ఇంకా రక్షణకు సిద్ధపడితే ఈ ఛాన్స్ పోతే రాదు, మీ ఇష్టం. ఇదే టైం, ఆయన రక్తంలో నీ పాపాలు గడిగేసుకునే టైం. అవతల వాళ్ళు తెలివిగా మేలుకున్నారు. జీవగ్రంథంలో ఈరోజు వాళ్ళ పేరు రాయబడిద్ది, నిత్య జీవానికి చేరతారు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇదే పిలుపు. మోకాళ్ళ మీదకి వద్దాం, అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. రెండో తల్లి మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అన్నా నాకు బాప్తీసం కావాలన్నా నేను తీసుకుంటాను. ఈ రోజు నా జీవితాన్ని నా దేవునికి అంకితం చేసుకుంటాను. ఇక నా ప్రభు సాక్షిగా నేను బ్రతుకుతానన్నా. నాకు బాప్తీసం కావాలంటే లే, పద పరిగెత్తు. ఇంకా మొహమాటం లేదు. ఎవడో ఏదో అనుకుంటాడన్న ఫీలింగు, సిగ్గు పక్కన పెట్టే. ఇది రక్షణ దినం, నేడే అనుకూల సమయం. మందిర ప్రతిష్టకు ముందు నీ జీవితం ప్రతిష్ఠింపబడాలి, నీ బ్రతుకు ప్రతిష్ఠింపబడాలి, నీ జీవితం వెలిగించబడాలి. తమ్ముడు పరిగెత్తు, పద నీళ్ళ దగ్గరకు పద తమ్ముడు, పద వెళ్ళిపో. దేవుడు మాట్లాడాడు నీతో, పరిశుద్ధాత్మ మాట్లాడాడు. నడు, నీకోసమే ఏర్పాటు, నీకోసమే ఈ ఛాన్స్. తన దాసుడిని నీకోసమే తీసుకొచ్చాడు. నడు, పద. సిద్ధపడే వాళ్ళందరూ పద స్పీడ్గా పద తమ్ముడు. తండ్రి నీకు వందనాలు. రక్షణకు సిద్ధపడే వాళ్ళు వెళ్ళిపోతారు, మిగిలిన వాళ్ళందరూ ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మీ అందరి కోసం ప్రార్థన చేస్తారు. మీ సమస్యల పరిష్కారం కోసం, మీ సమస్యల నుంచి విడుదల కోసం, మీ కుటుంబాల్లో నెమ్మది కోసం, మీ రక్షణ కోసం, మీ జీవితాల వెలుగు కోసం, మీ వ్యాధుల స్వస్థత కోసం, మీ వ్యక్తుల కుటుంబంలో మార్పు కోసం దైవజనులు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవించాలి, ప్రార్థన చేయాలి. ఇంకా నీ ఫ్యామిలీలో రక్షణ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నరకాగ్నికి వెళ్తున్నారు. వాళ్ళ కోసం మొరపెట్టి రాత్రి నువ్వు వాళ్ళని దర్శించు, వాళ్ళతో మాట్లాడు. ఇంకా అనేకులు రక్షణ పొందినట్లు నా ప్రభువా కార్యము చేయమని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నీ దాసును నిలవబెట్టి చేరి వచ్చిన ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. నాయన, ఎవరెవరైతే ఈ రాత్రి వారి జీవితాల్లో నువ్వు కార్యాలు చేయబోతున్నావని విశ్వసించారో ఒక్కొక్కరి జీవితములలో యేసు నామములో అద్భుతములు జరుగునుగాక. ఇక్కడ మోకరించిన వాళ్ళలో ఎవరైనా వ్యాధులతో రోగాలతో ఉంటే ఇప్పుడే ఈ క్షణమందే నజరేయుడగు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. తల మొదలుకొని పాదాల వరకు నీ గాయపడిన హస్తంతో తాకండి నాయన. ప్రతి బలహీనత తొలగిపోవాలి తండ్రి. దురాత్మలు నీ బిడ్డలను విడిచి పారిపోవాలయ్యా. మాంత్రిక శక్తులు నిర్వీర్యమైపోవాలి తండ్రి. అప్పుల బంధకాల్లో నుంచి నీ బిడ్డలకి విడుదల కలగాలి ప్రభువా. వివాహం కాని వారికి వివాహం కావాలి, పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలి, జీవనోపాధి లేని వారికి జీవనోపాధి దొరకాలి, వ్యాపారాల్లో సమృద్ధి లాభం కలగాలి, పొలం పంటల్లో సమృద్ధి జీవం కలగాలి నాయన. మారు మనసు లేని వ్యక్తులకు మారు మనసు కలగాలి ప్రభువా.
ఆధ్యాత్మిక జీవితంలో బలహీనపరచబడిన వారు తిరిగి బలపరచబడడానికి సహాయం దయచేయండి. ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన ఒక్కొక్కరు నా ప్రభువా నీ ప్రభావంతో నింపబడాలి, విశ్వాసంతో నింపబడాలి, విధేయతతో నింపబడాలి. నిన్ను వెతికే జీవితాన్ని కలిగి నీ బిడ్డలు అడుగులు ముందుకు వేయడానికి సహాయం దయచేయండి. ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసుని బట్టి మీకు వందనాలయ్యా. నూతన శక్తిని దయచేసి ఇంకా బహుబలంగా రానున్న దినాల్లో వాడుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అనేక మంది బాప్తిస్మానికి సిద్ధపడి ఉండగా, వారు బాప్తిస్మం పొందుతుండగా నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మీరు అభిషేకించమని వేడుకుంటున్నామయ్యా. జరగబోతున్న మందిర ప్రతిష్ఠ కార్యక్రమం కూడా నీ నామానికి మహిమకరంగా జరిగేటట్లుగా సహాయం దయచేయండి. యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.